గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 మూవీ అయితే ఘన విజయాన్ని సాధించింది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇప్పటికీ కూడా మా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హవానే నడుస్తూ ఉందన్నమాట బాక్స్ ఆఫీస్ దగ్గర. ఆల్మోస్ట్ బుక్ అయిపోయిన టికెట్స్ అన్ని కూడా సేల్ అయిపోవడం, ఇలాంటి సో రొటేషన్ జరగడం అనేది కామన్ అని చెప్పుకోవాలి. దాన్ని అధిగమించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక రేస్ లా పరిగెడుతూ ఇలాంటి సంచలనం క్రియేట్ చేసిందంటే అఖండ 2 మూవీ. అది అంతా క్రెడిట్స్ మొత్తం గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారిని చెప్పాలి. ఎందుకంటే ఆయన పెట్టిన ఎఫర్ట్ అలాంటిది అనమాట. సో ఎక్స్ట్రాడినరీ లెవెల్లో బీభత్సాన్ని అయితే సృష్టించడం అనేది, అలాగే సో ఒకసారి పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ దాన్ని అదే సో మనతో ఇలాగ 1 వీక్ తర్వాత రావడం, సో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లి దాని మీద ఉన్న హైప్ ని ఎలాంటి బజ్ ని సో డౌన్ ఫాల్ కాకుండా చేయడం, సో దాన్ని చూసుకోవడం అనేది ఒక ఎత్తు అనమాట. సో అవన్నీ అధిగమించి ఇలాంటి ఇప్పుడు ఈ రోజున సక్సెస్ గా దూసుకెళ్ళిపోతున్నారు అనమాట బాలకృష్ణ గారు. సో 5 మూవీస్ లిస్ట్ చూసుకున్నా కానీ అఖండ 2 మూవీ అనేది సో వాటిలన్నిటిగా హైయెస్ట్ సో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో నెంబర్ 1 స్థానం నిలిచిందన్నమాట ఈ 5 మూవీస్ లో. కానీ అఖండ 2 మూవీ హైయెస్ట్ కలెక్షన్స్ లో నిలిచిందనమాట ఈ 5 మూవీస్ లో. ఈ ఇయర్ ఎండింగ్ కి, ఇయర్ స్టార్టింగ్ కి సో 2 మూవీస్ చాలా అంటే చాలా బాగా సక్సెస్ అయినాయి. అఖండ 2 మూవీ అనేది ఒక సంచలనం, ఒక మనకి హిందూ సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని క్రియేట్ చేశారనమాట. అసలు మామూలుగా లేదు, పిచ్చి పీక్స్ లో ఉంది. ఇప్పటికీ కూడా థియేటర్స్ దగ్గర ఎక్కడ కూడా ఖాళీ లేకుండా, ఎందుకంటే క్రిస్మస్ సెలవులు కాబట్టి ఇంకా జోరు అందుకునే అవకాశాలు ఉన్నాయి. జోరు అందుకుంటున్న కూడా ఈ 14వ రోజు కలెక్షన్స్ పీక్స్కి వెళ్ళిపోయినాయి అనమాట. నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది అనమాట. ఇలాంటి కలెక్షన్స్, ఆన్లైన్ టికెట్స్ బుకింగ్ కావచ్చు అండ్ ఆఫ్లైన్ లో తీసుకునే టికెట్స్ కావచ్చు, అన్ని కూడా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఈ లెవెల్లో టికెట్స్ అనేది తెగితే నేను అనుకోలేదు అనమాట. మనం అటు చూసుకున్నట్లయితే సీడెడ్ అండ్ సో నైజాం లో క్రాస్ రోడ్ ఎక్కడ చూసినా కానీ, అండ్ మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా, కడప, అటు సో గుంటూరు జిల్లా, విశాఖపట్నం, ప్రతి చోట అండ్ కర్ణాటకలో అండ్ హిందీలో కూడా ప్రతి చోట కూడా ఎక్స్ట్రాడినరీ లెవెల్ కలెక్షన్స్ అయితే రాబోతుంది అనమాట. ఎస్పెషల్లీ మన సీడెడ్ లో అయితే సో 8.5 లక్షల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. 8.5 లక్షల గ్రాస్ అయితే వన్ డే లోని. ఈ నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఈ 14 రోజు ఇంత కలెక్షన్స్ రావడం అనేది సో ఇట్స్ నాట్ ఏ జోక్ అని చెప్పుకోవాలి. అలాగే మన కోస్టల్ మన ఏపీ అండ్ టీఎస్ లో కానీ చూసుకున్నట్లయితే అంటే ఆంధ్ర తెలంగాణ చూసుకున్నట్లయితే సో రెండింటి టోటల్ అని చూసుకున్నట్లయితే 22.5 లక్షల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట ఈ 14వ రోజు. ఇకపోతే మన కర్ణాటకలో చూసుకున్నట్లయితే 3.5 లక్షల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. 3.5 లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేసింది 14వ రోజు. ఇక అందరూ మన యుఎస్ లోకి వెళ్ళిపోతే మాత్రం నార్త్ అమెరికాలో భయ్యా ఇప్పటికి కూడా ర్యాంపేజ్ ఆడిస్తూనే ఉంది. $2.5K అయితే సో 14వ రోజు సొంతం చేసుకున్నామంటే అక్కడ కూడా హాలిడేస్ కాబట్టి సో ఇలాంటి గ్రాస్ ని, ఇలాంటి కలెక్షన్స్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పుకోవాలి. ఇక ఫైనల్ గా మనకి లాస్ట్ టోటల్ కలెక్షన్స్ వచ్చేసి అంటే వరల్డ్ వైడ్ గా 14 రోజు కలెక్షన్స్ వచ్చేసి సో 65.6 కోట్ల అయితే కలెక్షన్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. వరల్డ్ వైడ్ గా చూసినట్లయితే సో ఇక్కడ 60.6 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. 14వ రోజు దుమ్ము దులిపేస్తోంది బీభత్సాన్ని. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారి స్టామినా ఏంటో, అలాగే మన సంబంధించిన బీజిఎం కావచ్చు, అలాగే మనం బోయపాటి గారు పెట్టిన ఎఫర్ట్ కావచ్చు, అన్ని ఫలించాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ 14 రోజు కలెక్షన్స్ వీడియో రిపోర్ట్. ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ట్యాబ్ ఇచ్చేసి ఆల్ మెన్ ట్యాబ్ ఇచ్చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.